హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మైసూర్ పాక్ చేయడం చాలా సింపుల్ అండి. కొంచెం ఓపికగా పిండిని కలుపుకుంటూ ఉంటే చాలు. మీరు కూడా ఈ మైసూర్ పాక్ని మీ ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని చూద్దాం. ఇలా ఒక గిన్నెని తీసుకోండి. ఆ గిన్నెలోకి ఒక స్ట్రైనర్ని పెట్టి ఆ స్ట్రైనర్లోకి 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోండి. ఈ శనగపిండి మొత్తాన్ని నీట్గా జల్లించుకోండి. మనకి ఈ శనగపిండిలో ఉండలు లేకుండా నీట్గా జల్లించుకోవాలండి. ఇలా నీట్గా జల్లించుకోండి పిండి మొత్తాన్ని. ఇప్పుడు ఈ పిండిలోకి మనం 1/2 కప్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఎలాంటి ఫ్లేవర్ లేకుండా ఉండే ఆయిల్నే యూజ్ చేసుకోండి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఒక విస్కర్ని కానీ ఒక గరిటెని కానీ తీసుకొని ఈ నూనె మొత్తం ఈ పిండిలోకి కలిసేలాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా నీట్గా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకొని పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇంకొక గిన్నెని తీసుకుందాం. ఈ గిన్నెలోకి 1 కప్పు నెయ్యిని తీసుకుందాం. ఇంకొక 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. మనం ఆల్రెడీ 1/2 కప్పు నూనెను పిండిలో యూజ్ చేసుకున్నాం కదండి. మొత్తం 2 కప్పుల వరకు నూనెను మొత్తం కలిపి తీసుకోండి. మీకు నెయ్యి వద్దంటే నెయ్యి ప్లేస్లో నూనెనే తీసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ నెయ్యిని నూనెను మొత్తాన్ని వేడి చేసుకుందాం. ఇది ఇలా స్టవ్ మీద వేడవుతూనే ఉండాలండి. ఇప్పుడు వేరే ఒక స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ని తీసుకుందాం. ఈ ప్యాన్లోకి 2 కప్పుల వరకు పంచదారని యాడ్ చేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పంచదారని తీసుకోండి. ఒక 1/2 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పంచదారను వాటర్ని మొత్తం పూర్తిగా కలిసేలాగా కలుపుకోండి. మనకి ఈ పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోవాలండి. ఇలా తిప్పుకుంటూ పూర్తిగా కరిగించుకోండి. చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పంచదారని బాగా కరిగించుకోండి. చూడండి, మనకి ఇలా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి మనం పాకాన్ని చెక్ చేసుకుందాం. చూడండి, ఇలా మనం చూసామంటే మనకి తీగ పాకం రావాలి. అప్పుడు మనం ఈ శనగపిండి మొత్తాన్ని ఈ పాకంలోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని పాకంలో బాగా కలిసిపోయేలాగా నీట్గా కలుపుకోండి. మనకు ఎలాంటి ఉండలు లేకుండా ఈ పాకంలో పూర్తిగా ఈ శనగపిండి కలిసిపోవాలి. ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీరు మీడియం ఫ్లేమ్లోనే చేయండి. చూడండి, ఇలా పిండి నుండి కొంచెం కొంచెంగా బబుల్స్ వస్తూ ఉంటాయి. ఇలా నీట్గా కలుపుకుంటూ పూర్తిగా మనం కాచుకుంటూ పక్కన ఉంచుకున్నాం కదా నూనెను, ఆ నూనెను ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి.
చూడండి ఈ నూనె బాగా కాగింది. మనకి ఈ గ్యాస్ ఆపాల్సిన అవసరం లేదండి, మీడియం ఫ్లేమ్లోనే అలానే కాస్తూనే ఉండాలి. ఇప్పుడు నూనెని ఒక్కొక్క గరిట ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఈ నూనెను ఈ పిండిలోకి వేసుకుంటూ నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాలకుల పొడిని వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు పూర్తిగా మిక్స్ చేసుకున్నాక మరలా కొంచెం కొంచెంగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. కలుపుతూనే ఉండాలండి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. ఇలా మనం పక్కన ఉంచుకున్న ఈ నూనెను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. చూసారు కదా మనకు నూనె పైకి ఎలా తేలుతుందో. ఇంకా ఈ నూనె మొత్తాన్ని ఈ పిండిలోకి యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోండి. చూడండి మనకి ఈ పిండి దగ్గరకు వచ్చేసింది, కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఇప్పుడు మనం స్టవ్ని ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెయ్యి అప్లై చేసిన ఇలాంటి ఒక మౌల్డ్ని తీసుకొని ఆ మౌల్డ్లోకి ఈ పిండి మొత్తాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇది పూర్తిగా నొక్కొద్దండి, జస్ట్ పైన అప్లై చేస్తూ నీట్గా సర్దుకోండి. చూడండి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక 2 నుంచి 3 మినిట్స్ పాటు దీన్ని పూర్తిగా ఆరనిద్దాం. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ మైసూర్ పాక్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలండి, లేకుంటే తర్వాత మనకి కట్ చేయడానికి వీలు కాదు. చూడండి ఇలా మీకు కావాల్సిన షేప్లో ఈ మైసూర్ పాక్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఈ మైసూర్ పాక్ని పూర్తిగా చల్లారనివ్వాలండి, అప్పుడే మనకి మౌల్డ్ నుంచి ఈజీగా ఊడొస్తుంది. ఇప్పుడు ఈ మైసూర్ పాక్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి మనకి ఎంత సింపుల్గా ఈ మైసూర్ పాక్ రెడీ అయిపోయిందో. అంతేనండి, ఈ సింపుల్ అండ్ టేస్టీ మైసూర్ పాక్ని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.